ప్రపంచంలో ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. కొంతమందికి బహిరంగ కనిపించే శత్రువులు, మరికొందరికి మౌనంగా ఉండే శత్రువులు. కానీ ఆచార్య చాణక్యుడు చెప్పినట్లు శత్రువుని గెలవాలంటే కేవలం బలం ఉంటే సరిపోదు. ఆలోచన, సమయము, యుక్తి ఉంటేనే నిజమైన విజయాన్ని పొందగలం శత్రువు మీద. అయితే ఆచార్య చాణక్యుడు ఈ 5 విషయాలను గుర్తుపెట్టుకోవాలని చెబుతున్నారు. ఆ 5 విషయాలేంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మొదటగా, శత్రువు అంటే ఎవరు, ఎలా గుర్తించాలి? ఆచార్య చాణక్యుడి ప్రకారం శత్రువు అంటే కేవలం మనకు ఎదురుగా ఉండే వ్యక్తి కాదు. మరి ఎవరు? ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం శత్రువులు 4 రకాలుగా ఉన్నారు. 1. ప్రత్యక్ష శత్రువు, అంటే వీరు మన అభివృద్ధికి అడ్డుగా ఉండేవారు. ఇక 2. అప్రత్యక్ష శత్రువు, వీరు మనసులో కలిగే అసూయ, అహంకారము, దురాశ. ఇక 3వది నకిలీ స్నేహితులు, వీరు మన వెంట ఉండి మన ఎదుగుదలను అడ్డుకునే వ్యక్తులు అన్నట్టు. ఇక 4వది అతి నమ్మకంగా ఉన్న బంధువు, వీరు మన కుటుంబంలోనే వారే కానీ హాని కలిగించేవారు, కానీ మనకు తెలియదు. శత్రువు బయట కాకపోతే లోపలే ఉంటాడు అని చాణక్యుని యొక్క దృఢమైన విశ్వాసం. ఇక 2వది శత్రు బలాన్ని కాకుండా బలహీనతను గుర్తించాలి. చాణక్యుడు అంటారు, ముందుగా శత్రువు యొక్క బలహీనతను గుర్తించాలి అంటారు. ఇదే చాణక్యుడి అత్యంత విలక్షణమైన వ్యూహమట. అందుకు అతను ఒక రాజ్యాన్ని రాజుగా ఉన్నాడు. మరి శత్రువుని బలహీనతను ఎలా గుర్తించాలి? ఉదాహరణకి చెప్పుకుంటే అతడి యొక్క ఆశ, అహంకారము, ఉద్దేశంలోని లోపాలు, గతపు తప్పిదాలు, ఇలా కొన్ని వాటిని గుర్తించాలి. అందుకే చాణక్యుడు మొదట శత్రువు బలాన్ని పట్టించుకోడు. ఆయన ముందుగా తన నాశనం చేసే చీకటి బిందువుల ఎక్కడున్నాయో ముందుగా గమనిస్తాడు. ఇక 3వది ప్రత్యక్షంగా ఎదుర్కోవడం కాదు, పరోక్షంగా ప్రభావితం చేయాలి. పరోక్షంగా ఎలా ప్రభావితం చేయడం అనుకుంటున్నారా? మీరు శత్రువులలో నమ్మకాన్ని పెంచాలి, ఆత్మీయతను చూపించాలి, అతడి వ్యూహాన్ని మర్చిపోయేలా చేయాలి. ఆ తర్వాత అతని లోపాలను బయట పెట్టాలి. ఇది శత్రువు మీద ఎదురుదాడి కాదు, అతని వ్యక్తిత్వాన్ని కరిగించే మానసిక యుద్ధం. ఇక 4వది శత్రువులతో యుద్ధం చెయ్యాలంటే మొదట మనసు నిలవాలట. ఆచార్య చాణక్యుడు ఏమంటున్నారంటే, అతని పతనం మొదలయ్యేవాలంటే నీ యొక్క ఆత్మ నియంత్రణ మొదలవ్వాలి అని. అంటే మన యొక్క ఆగ్రహము, మనస్పందన, మనలోని అసూయ, అసహనం, వీటిని మనం నియంత్రించాలి. అప్పుడే శత్రువు అశాంతికి లోనై తనను తాను తడబడతాడు. ఇది శత్రువు యొక్క మానసిక కుంభకర్ణాన్ని ప్రేరేపించినట్లే. ఇది ఎంతో శక్తివంతమైన వ్యూహం. ఇక 5వది చివరగా గెలుపు. గెలుపు అంటే ఏమిటి? గెలుపు అంటే ఆచార్య చాణక్యుడు గెలుపు అంటే శత్రువులు అణచడం కాదు, మనం శత్రువుతో పోరాడే అవసరం లేకుండా చేయడమే నిజమైన విజయం అట. అంటే శత్రువుని నియంత్రణలోకి తేవాలి, శత్రువు మనసుని మార్చాలి, శత్రువు ఊహలని నీకు అనుగుణంగా మార్చుకోవాలి. ఆచార్య చాణక్యుడు అన్నాడు, ఒక రాజు శత్రువులను మట్టుపెట్టడంలో కాదు, శత్రువుడు ఉన్నాడన్న భయాన్ని పోగొట్టడంలో గొప్పవాడవుతాడట. శత్రువుని గెలవాలంటే బుద్ధి కాదు, యుక్తి కావాలి, బలం కాదు, బుద్ధి కావాలి. అందుకే చాణక్యుడు శత్రువులపై విజయానికి శాశ్వత మార్గదర్శిగా ఉన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.